హాయ్ ఎవ్రీవన్, ప్రెజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడలు పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఒక 80 ఎన్నో దూడలు ఉన్నాయి. 95 దూడలు ఉన్నాయన్న. 95 ఉన్నాయా? 95 ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ నంద్యాల సైడ్ నుంచి ఒకరు వచ్చారు, రైతులు కూడా, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి. నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మంది బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం గ్రామం. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా దూడలు లభిస్తాయి. మన దగ్గర సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉంటాయన్న. మన దగ్గర క్వాలిటీ విషయం అయితే ముర్రా, బన్నీ, జాఫరాబాదీ క్రాస్ ఉంటాయన్న, ప్యూర్ అయితే ఉండవు. మన దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి. నంద్యాల నుంచి అన్నాళ్ళు వచ్చారు, ఒకసారి అన్నాలను కూడా మాట్లాడి మీరు తెలుసుకోండి. అది కొంచెం లోపల పెట్టు అన్న. ఎప్పుడు వచ్చారన్న? మేము మార్నింగ్ వచ్చామన్నా. మార్నింగ్ వచ్చారు. దీనికి ట్రైన్ కా బస్ కానా? ట్రైన్కి వచ్చామన్నా. ట్రైన్కి వచ్చారు. ట్రైన్కి వచ్చి ఎక్కడ దిగారు మీరు? సామర్లకోట. సామర్లకోట. వీళ్ళే పంపించారు వెహికల్? ఫోన్ చేస్తే వీళ్ళు పంపించారు. ఎట్లా ఇక్కడ ఎన్ని దూరాలు ఉన్నాయన్న? ఇక్కడ వచ్చేసి ఒక 90 ఉన్నాయని చెప్పాడు. దానిలో ఒక 10 సెలెక్ట్ చేసుకున్నాం. 10 సెలెక్ట్ చేసుకున్నారు. ఏ ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నారు మీరు? 2.5 ఇయర్ మధ్యలో. ఓకే, వాళ్ళు ఎంత చెప్పారు మీకు ఫైనల్ గా? ఎంతకైనా వాళ్ళు చెప్తుంటారు, మేము చెప్పింది ఏదో చెప్పండి. మీరు ఎంతకు తీసుకున్నారో అది కూడా చెప్పండి. వాళ్ళు 3.40 దాకా చెప్పారు. 10 అంటే 34 లక్ష చెప్పారు. మేము 2.80కి తీసుకున్నాం. ఫైనల్ గా 2.80 తెగింది. 10 ట్రాన్స్పోర్ట్ ఎట్లా? ట్రాన్స్పోర్ట్ ఫీ వాళ్ళే పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 దూడల కంటే దగ్గర దగ్గర నంద్యాల దగ్గర అంటే ఒక 500 కిలోమీటర్లు ఉంది ఎవరు ఇక్కడ నుంచి. మీకు ఇండివిజువల్ ఎంత పడుతుంది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్? 14,000 13,000 పడుతుంది మినిమం. ఈ ఖర్చులు అంటే ఇక్కడ చెస్ రాయించేవాళ్ళు కదా, మార్కెట్ చెస్ రాయించుతాం లెటర్. ఆ లెటర్ ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మాకు 18,000 తెలుస్తుంది. 15,000 16,000 ఉంటుంది. అంటే దూడకు దగ్గర దగ్గర 1600 పడుతుంది. సో అది దానిలో కలుపుకొని మీరు దాని తగ్గట్టు రేటు. ఒకసారి మనం ఇచ్చాం కదా 28,000కి ఇచ్చాం. దూడ ఏ క్వాలిటీ ఇచ్చామన్నది, ఆ దూడ ఎంత చేద్దాం అన్నది మీరు చూడండి. మనం రీజనబుల్ రేట్ ఇచ్చామా లేకపోతే అలాగే ఇచ్చాము. ఇది తీసుకున్న 10 రోజులు తిరుగుతుంది. ఇది తీసుకున్నారన్నా మీరు? ఎంత ఉంటుందన్న దీని వయసు? 2 సంవత్సరాలు 3 నెలలు 2 సంవత్సరాలు 4 నెలలు ఉంటాయి అన్న. ఎంత ఉంటుంది బ్రదర్ ఇది వయసు? దీని వయసు వచ్చి 2 సంవత్సరాలు 3 నెలలు, 2 సంవత్సరాలు 2 నెలలు. బ్యాచ్ మొత్తం ఒక 2 సంవత్సరాలకు అటు ఇటు దాటేసినాయి. అన్ని 2 సంవత్సరాలు దాటినాయి తప్ప బిలో అయితే ఏమి లేవన్నా. ఇదిగోండి ఈ క్వాలిటీలు, సైజులు చూడండి ఎలా ఇచ్చాము. బుర్ర క్వాలిటీలు అయ్యే, మలుగులు లెంతలు చూడండి. ఈ 10 దోళ్ళు కూడా, ఈ 90 దోళ్ళు వాళ్ళకి నచ్చిన 10 దోళ్ళు మీరే వీళ్ళే సెలెక్ట్ చేసుకున్నారన్న. ఈ 2 కొంచెం తక్కువ ఉంటది. దాంతో 2 సంవత్సరాల వయసు అన్న. మీకు ఎన్ని సంవత్సరాల వయసు అని చెప్పమ్మా? ఇది జాఫ్రా క్రాస్ ఉన్నట్టుంది. జాఫరాబాదీ క్రాస్ అని చెప్పమ్మా. ఇది 2 సంవత్సరాల నుంచి చెప్పమ్మా మనం. ఇప్పుడు వీళ్ళకి అన్న ఎలా చూడండి, ఇక్కడ ఉన్నట్టు చెప్తేనే ఎవరన్నా మోసపోకుండా ఉంటారు. ఇది 2 సంవత్సరాల పట్టణం తీసుకెళ్లి 2.5 అని చెప్తే కొంటారు కదా. ఇవాళ జనం అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నది చెప్తేనే వీళ్ళు 10 మందికి వెళ్ళి చెప్తారు. వీళ్ళకి అన్ని కూడా ఇదిగోండి, ఇది 2 సంవత్సరాలు 3 నెలలు, 2 సంవత్సరాలు 4 నెలలు ఉంటదని చెప్పాం. ఇది 2 సంవత్సరాలు అని చెప్పాం. ఈ బ్యాచ్ అంతా కూడా 2 సంవత్సరాలు 4 నెలలు అలా ఉంటాయి అన్న. ఈ 10 దోళ్ళు కూడా మన దగ్గర ఉన్న 95 దోళ్ళు సెలెక్ట్ చేసి వీళ్ళు ఎంచుకున్నారు అన్న. ఒకసారి ఇట్లా అన్న, మీకు అక్కడ ఉందన్న ఏమన్నా అంటే మీకు గడ్డి గానీ మొత్తం సెటప్ అంతా రెడీ ఉందా? పంటలకు గేదెలు ఒకసారి అది గేదెలు ఉన్నాయన్న ఇంటి దగ్గర? ఇంటి దగ్గర 4 ఉన్నాయండి గేదెలు ఉన్నాయి. ఎందుకని ఈ పడ్డలు తీసుకొని రీజన్ ఏంటన్నా? పడ్డాలంటే ఇప్పుడు గేదె కొనడానికి ఎంత ₹1,00,000 కావాలి. అక్కడ కూడా ఇప్పుడు నంద్యాలలో కూడా ఎట్లా లక్ష దగ్గర ఉన్నాయి, 1,00,000 పైన ఉన్నాయి అక్కడ కూడా గేదెలు అయితే. ఇవి గేదెలు ఎక్కువ వర్క్ పాల కోసం చూసుకుంటే, ఇవి తొందరగా కట్టించుకుని ఒక 6 months లో 1 year కట్టించుకున్నాయి అనుకో, ఈ పని తక్కువ, మా ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ప్రాఫిట్ అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ షెడ్ ఉందా లేకపోతే బయటికి? షెడ్ ఉందన్నా. షెడ్ ఉంది. బయటికి వెళ్తారా? షెడ్ లోనే గడ్డి తెచ్చేస్తారా? షెడ్ కి గడ్డి తెచ్చిస్తాం. బయటకి తొలి లేదు, పంటలు వేస్తారు మా ఊర్లో. చుట్టూరు మొత్తం ఊరేస్తారు అంతే కదా? వాటర్ ఉంది మీకు? కేసికేనాలా తెలంగాణ? 2 ఉన్నాయి. సో చుట్టూరు మొత్తం పంటలే. పంటే ఏమంటే మాకు ఇదే కళాలు. ఎండుగడ్డి లేకపోతే పచ్చిగడ్డి కోసేస్తారా మీరు? 2 ఉన్నాయి మాకు. 2 ఉన్నాయి. 2 ఏమంటే మాకు సొంత పొలం ఒక దగ్గర 2 ఎకరాల దళంలో ఒక మార్నింగ్ వదిలేసి చుట్టూ కంచి ఉంటది. ఆఫ్టర్నూన్ వచ్చి నీళ్ళు ఆపుకొని మళ్ళా దళం వదిలేస్తాం. ఇంటికి సాయంత్రం వచ్చి ఇంటికి తెచ్చుకుంటాం. మీ సైడ్ ఉండవా ఈ పడ్డ? ఉండవండి, క్వాంటిటీ ఉండవు. నంద్యాల మార్కెట్ కూడా రావు కదా దూడలు? ఎప్పుడు రావు కదా దూడలు? ఎక్కువ రావండి. ఓన్లీ గేదెలు వస్తాయి మార్కెట్. గేదెలు ఎక్కువ వస్తాయి. పాడి గేదెలు, గేదెలు ఎక్కువ వస్తాయి. వస్తాయి, ఇవి కూడా చాలా తక్కువ అనమాట.
తీసుకోవచ్చు అన్న ఇక్కడ ఎవరైనా సరే వచ్చి కొత్త అట్లా తీసుకోవచ్చు. బాగున్నాయండి, నాకు రీజనబుల్ ఉంది కాబట్టి నేను తీసుకున్నా. మళ్ళీ రావాలి, మా 3 persons పోయారు మా వాళ్ళు. మళ్ళీ వస్తాం ఒక 1 month లేదా 2 weeks లో వస్తాము. మళ్ళీ వస్తారా తీసుకోనికి? అంటే వాళ్ళు రేగుల షెడ్ తయారు చేసుకోవాలి, అది షెడ్ తయారు చేసుకున్నా, షెడ్ చేసుకున్న తర్వాత వచ్చేస్తారు. ఇప్పుడు ఈ నుంచి బండి మాట్లాడుకున్నారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళే ఫ్రీగా పెడతారు. మీరు వెళ్ళేసరికి ఒక 10 గంటలు, అంటే ఇక్కడ నుంచి 10 hours పడుతుందా? పైన పడవచ్చు, 10 hours 12 hours పడవచ్చు. 500 ఉంది ఇక్కడ నుంచి నంద్యాల, 500 kilometers ఉంటుందండి. ట్రాన్స్పోర్ట్ కూడా పే ఇస్తానంటే మాకు బాగుంది. చూసుకోవచ్చు. ఈ 10 తీసుకున్నారు ఈ అన్న వాళ్ళు అయితే, 10 దూడలు అన్ని కూడా. ఇవైతే ఒక 2 సంవత్సరాలు అట్లా ఉంటాయి, ఇవైతే కొంచెం 2 సంవత్సరాలు కొంచెం పైన ఉండొచ్చు. వీళ్ళైతే మార్నింగ్ వచ్చా, నైట్ బయలుదేరారా అక్కడ? నైట్ బయలుదేరాం ట్రైన్ కు. ఏ ట్రైన్ నంద్యాల నుంచి? మళ్ళీ మారినారు, విజయవాడ మారి ఇక్కడికి వచ్చేసినారు. ఓకే, థ్యాంక్స్ అన్న. అన్న ఇవి 2 years అన్న, ఇవన్నీ 2 years దూడలో. అమ్మకాలు ఎట్లున్నాయి బ్రదర్ ప్రజెంట్? అంటే ఇప్పుడు ఊపునాలి కదా మంచిగా. బాగుందన్న, ప్రతి ఒక్కరు కూడా అన్న 1,30,000 1,40,000 శివుడు గేదెలు కొనలేక, ప్రెగ్నెంట్ గేదెలు తీసుకోలేక, దూడలు ఒక 2 సంవత్సరాలు కష్టపడినా దూడలు బాగుంటాయి కదా అని దూడల వేలోకి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా. శివుడు గేదెలు కొనాలనుకోండి 10 గేదెలు తీసుకోవాలి, 10 గేదెలు తీసుకుంటే కానీ వర్కౌట్ అవ్వదు. దానికోసం 10 గేదెల కోసం ఎంత పడుతుంది కాస్ట్? 13 లక్షలు 12 లక్షలు, మినిమం 13 లక్షల కింద లేదనుకోండి. అదే 13 లక్షలు అడితే ఎన్ని సరిపోతాయి? అవును, మినిమం ఇప్పుడు అవి 2 సంవత్సరాల దోళ్ళు ఇచ్చాము ఆయనకి 28 చొప్పున. అవి ఎన్ని దోళ్ళు వచ్చినాయండి? 2,80,000కి 10 దోళ్ళు వచ్చినాయి. అంటే 10 లక్షలు అడితే ఇంచుమించులో 40-50 దోళ్ళు వస్తున్నాయి. అవి 10 గేదెలు వస్తాయి. ఈ 50 దోళ్ళలోకి 2 సంవత్సరాలు కష్టపడితే మినిమం 45 లక్షల కింద రాదు ప్రాఫిట్. 10 లక్షలు ఎక్కువ అండి, ఈ 45 లక్షలు ఎక్కువ. మినిమం మనం 2 సంవత్సరాలు కష్టపడాలన్నా, కష్టపడితే కానీ ఏది రాదు. ఒకవేళ ఈ అన్న ఎంత ప్రాఫిట్ మిగులుతుంది కదా అని పట్టుకెళ్తుంటారు, ఒక్కొక్కరు పట్టుకెళ్ళిన మేపకపోతే అది అనవసరం అన్న. ఎవరన్నా పట్టుకెళ్ళి జాగ్రత్తగా మేపుకుంటేనే ఇన్కమ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకోపోయిన వాళ్ళు, అంటే తీసుకుపోయిన తర్వాత డివార్మింగ్ చేసుకోవడం అట్లా కొంచెం, అంటే మీరు అడిగింది కరెక్టే. 2 సంవత్సరాల ఏజ్ ఉన్న దానికి దేనికి కూడా డివార్మింగ్ అవసరం. మినిమం ఇది 1.5 సంవత్సరం వయసు, ఈ దూడలకు కూడా అవసరం లేదు. మినిమం సంవత్సరం 1 నెల 2 నెలలు ఉంటాయి చూడండి, వీక్ గాని వాటికి డివార్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న సంవత్సరం చనిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? రేర్ గా జరుగుతుంటాయి. ఉంటాయన్న. అవి సంవత్సరం దూడల వయసు ఎంత అన్న దానికి తట్టుకొని కెపాసిటీ తక్కువ ఉంటది. ఈ సంవత్సరాల దూడ ఉంది, ఇది ఎంత వర్షం అయినా ఎంత ఎండ అయినా కొంచెం తేడా వస్తుంది. దానిలో ఒక 50 ఉంటే ఒక 5-6 చిన్న 10-50 తీసుకున్నారనుకోండి, 10 ఫెయిల్ అయిపోతాయి, 40 మిగులుతాయి. ధైర్యం చేసి కొనాల్సిందే, ధైర్యం చేసి కొనుక్కోవాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చెప్తామంటే, సంవత్సరం దాటిన దూడ తీసుకోండి అన్న, మీరు ఇబ్బంది పడరంటాం. ఈ వర్షాకాలంలో వర్షానికి ముసాబులకి చిన్న దూడలు అన్ని కూడా లాగేస్తుంటాయి అన్న, పాడైపోతాయి. ఇలాంటి 1.5 సంవత్సరం దూడలు అనుకోండి గట్టిగా ఉంటాయి, ఎంత వర్షం అయినా ఎంత ఎండ అయినా తట్టుకుంటాయి. మినిమం 2 సంవత్సరాలు దాటిన దూడకైతే రోజు ఒక 1/4 kg వరితోడు, ఒక 50 గ్రాములు మిల్లరన్ మిక్చర్ వేసుకోమని చెప్తామన్నా. దాని వల్ల వరితోడు వల్ల దూడ గ్రోత్నెస్ పెరుగుద్ది, బాడీ సైజ్ పెరుగుద్ది. మిల్లరన్ మిక్చర్ వల్ల ఏమో గర్భసంచి బాగుంటది, ఫుడ్ డైజెషన్ అయ్యి కరెక్ట్ గా ఉంటాయి. ఆ 2 వాడుకోండి, ఎలాంటి అయినా ఇబ్బంది పడరు. మెయిన్ ఇంకోండి అక్కడ మన గూరి ఒకటి ఉంది చూడండి. ఇప్పుడు 3 సంవత్సరాలు మొన్న చాలా ఉన్నాయి కదా, కొన్ని పోయినాయా? మన దగ్గరకు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. ఏదైనా స్టాకు 100 ఉన్నా 150 ఉన్నా కనీసం 70 ఉన్నా ఒక వారానికి ఎక్కువ నిలబడదన్న మన దగ్గర స్టాకు. ఇవ్వండి, ఈ ఆల్రెడీ 3 సంవత్సరాల రోజులు ఇవన్నీ హీట్ కి రెడీగా ఉన్నాయి. ఇవన్నీ హీట్ కి రెడీగా ఉన్నాయి. ఇంకోటి ఇది ఒకటి సెమ్మన వేయించింది, అది ఇది ఆల్రెడీ 20 రోజులు అయింది, కన్ఫర్మ్ అయితే కాదు. ఇవ్వండి దోళ్ళు ఎట్లా పడతాయి బ్రదర్? 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే 40,000 నుంచి 50,000 మధ్యలో ఉంటాయి అన్న. ఇవ్వండి దోళ్ళ క్వాలిటీ. ఇప్పుడు ఆ చిన్న దోళ్ళు కూడా మనం జాగ్రత్తగా 2 సంవత్సరాలు మేపుకుంటే ఈ విధంగా తయారవుతాయి అన్న. దూడ క్వాలిటీ అన్న, మేపకపోతే వీక్ గా ఉంటాయి. అది ఇవ్వండి దోళ్ళ రింగ్ క్వాలిటీ చూడండి, రింగ్ క్వాలిటీ. వెనకాల ఈ సదరాలు మెయిన్ ఇవి చూసుకోవాలి. మెయిన్ మనం దూడని తీసుకుంటున్నాము అంటే వీళ్ళు ఎంతలు చూసుకొని మనం తీసుకోవాలి. కింద టీత్స్ ఎలా ఉన్నాయి? 4 ఉన్నాయా, 5 ఉన్నాయా, 3 ఉన్నాయా? ఒక్కో దానికి 2 ఉంటాయండి. ఇప్పుడు ఈ దూడను ఉంది, మీరు ఒక 40,000 కొన్నారు, లేకపోతే 45,000 కొన్నారు, దానికి 3 సనకట్లు ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేయగలరు?
వచ్చిన వాళ్ళకు కొంచెం తెలిసి మొత్తం అవగాహన ఉండి కొంచెం చూసుకొని తీసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలన్న. దానికి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా, 5 ఉన్నాయా అని చూసుకొని పర్టికులర్ గా తీసుకోవాలి. ఇది ఇప్పుడు మీరు చూడకుండా పట్టుకెళ్తారు, డెలివరీ టైం దగ్గరకు వద్ద 3 రూమ్లు ఉంటే ఇప్పుడు 45,000 పెట్టుకుంటారు. అది తయారయిన తర్వాత 70,000కి 65,000కి అడుగుతారు. అవును, ఒకటి లేదని ఆటోమేటిక్ గా డిమాండ్ ఎవరైనా అంతే కదా. ఇప్పుడు దానికి అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే మినిమం 1,10,000 రూపాయలు చేద్దండి. 3 సనకట్లు ఉన్నాయనుకోండి 70,000కి అడుగుతాడు. ఎంత లాస్ అయిపోతున్నారు. అందుకని పర్టికులర్ గా రైతు దానికి ఎన్ని టీత్స్ ఉన్నాయి, 4 ఉన్నాయా, 3 ఉన్నాయా చూసుకోవాలి. దాని మలుగులు ఎంత ఎలా ఉంది, బార్ ఎలా ఉంది, కొమ్ము విధానం ఎలా ఉంది అన్ని చూసుకొని జాగ్రత్తగా పట్టుకెళ్ళి మేపుకోండి. అంటే 2 సంవత్సరాలు కష్టపడుతున్నారు. 1 నెల 2 నెలలు మేపి అమ్మేసేది ఏం కాదు కదన్నా. 2 years దాంతో జర్నీ చేయాలి కాబట్టి అది ఏ విధంగా ఉన్నది మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలి. మెయిన్ ఇది చెప్పు దీని గురించి. ఇదిగోండి, ఇది బూరి, ఇది 2.5 అన్న. ఇది ఓకే. దీని మదర్ మిల్క్ వచ్చి రేటింగ్ 15 లీటర్లు అన్న. దీని మదర్ మిల్క్ రేటింగ్. ఫ్యాట్ కంటెంట్ కూడా 11-12 ఫ్యాట్ కంటెంట్ దీనిది. ఇది కూడా మనకి ఎంత తక్కువ పిండినా ఫస్ట్ లాక్టేషన్ లో 10 లీటర్లు 11 లీటర్లు అవుద్ది. సెకండ్ లాక్టేషన్ లో 14 లీటర్ల కెపాసిటీ దీనిది. ఓకే, చూసుకోవచ్చు. బాబీ డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ దూడలు పడ్డలు అమ్మకానికి ఉంటే కావాల్సిన వచ్చి చూసి చెక్ చేసుకుని అనే రకాల మీకు నచ్చిన కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.